హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతివెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 10వ భాగం. రాసిన వారు డి కామేశ్వరి గారు. బిఫోర్ వీడియోలో డాక్టర్ విజయ శారదాకి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతుంది, వరకు చెప్పుకున్నాము. ఆ వీడియోలో విజయ అత్తగారు విజయకి వల్లి అనే అమ్మాయిని ఇంతకుముందు పెళ్లి చూపుల్లో చూసాము. ఆ అమ్మాయి వద్దని చెప్పింది. ఆ తర్వాత మా వాడు చాలా రోజులు పెళ్ళికి ఒప్పుకోలేదు అని చెబుతుంటే ఆసక్తిగా వింటున్నది విజయ, వరకే చెప్పుకున్నాము బిఫోర్ వీడియోలో. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆ అమ్మాయి తనకి ఇష్టమని చెప్పగానే మేమే మగపెళ్లి వాళ్ళమైన కబురు పంపాము. ఆ అమ్మాయి తిరస్కరించింది. ఆ కబురు విని వాడు అదోలా అయ్యాడు. చాలా రోజులు ఏదోలా ఉన్నాడు. మరే సంబంధాలు చూసినా వద్దన్నాడు. ఓ ఏడాది తర్వాత నీ సంబంధం వచ్చాక ఇష్టపడ్డాడు. అంతకంటే మాకేం తెలియదు విజయ అని చెప్పింది. వాడు ఇలా నీ పట్ల అనుమానుషంగా ప్రవర్తిస్తున్నాడని మేము ఎలా కలగంటాం తల్లి? ఉండు, అసలు వాడిని 4 అడుగుతాను. ఇష్టం లేకపోతే మానాలి కానీ చేసుకొని ఎలా ప్రవర్తిస్తాడా? వాళ్ళ నాన్నగారితో కూడా చెబుతాను అన్నారు ఆమె కోపంగా. నీకేం తక్కువని ఈ అదవ్వేషాలు వేస్తున్నాడు అంటూ ఆవిడ భోంచేసి చేయి కడుక్కొని మామగారి గదిలోకి వెళ్ళారు. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ఎన్ని తిరస్కరించిందో అని ఆలోచించాను. లేనింటి పిల్ల, ఆస్తి చదువు అన్నీ ఉన్న వరుణ్ణి తిరస్కరించిందంటే తగిన కారణం ఉండే ఉంటుంది. ఆ అమ్మాయి తిరస్కారంతో ఆయనగారు అహం దెబ్బతిని ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నారు కాబోలు. అసలేం జరిగిందో తెలిస్తే బాగుండు అనుకున్నాను. తల్లి తండ్రి గట్టిగా చెవాట్లు పెట్టినట్లున్నారు. రాత్రి గదిలోకి వస్తూనే తీక్షణంగా నా వంక చూసి అమ్మతో ఏం చెప్పావు అన్నారు కటువుగా. ఇంట్లో అంతా ఉన్నారన్న భరోసాతో నిర్భరంగా జరిగినవన్నీ మీ అమానుషత్వం, రాక్షసత్వం అన్నాను. దగ్గరికి వచ్చి చెయ్యి గట్టిగా నొక్కి ఎందుకు చెప్పావు కర్కశంగా అన్నారు. విని బుద్ధి చెబుతారని అన్నాను. ఆ చెయ్యి వదలకుండానే మీరు తిప్పుతూ నీ పొగరు తగ్గలేదన్నమాట అన్నారు క్రూరంగా చూస్తూ. మీ అహంకారం తగ్గే వరకు నా పొగర తగ్గదు. ముందా చెయ్యి వదలండి. మీరెంత అహంభావులని సుశీల మీ ఆస్తి అంతస్తులన్నీ తృణప్రాయంగా చూసి మిమ్మల్ని తిరస్కరించింది. నీకు పాఠం నేర్పింది. అయినా ఆడదంటే మీ చులకన భావం పోలేదు. ఆ కోపం ఇతరుల మీద చూపి పగ సాధిస్తున్నట్లు పైచాచిక ఆనందం పొందే మీ రాక్షస ప్రకృతి తగ్గే వరకు నా పొగర తగ్గదు. స్త్రీ అంటే ఏమిటో ఎప్పటికైనా తెలుసుకోండి. ఆమెను గౌరవించని పురుషుడు జీవితంలో ఎప్పుడూ బాగుపడడు అన్నాను. ఒక్కసారి మీ అహంకారం వల్లే సుశీలను జార విడుచుకున్నారు. ఇంకా మీ అహం తగ్గకపోతే కట్టుకున్న భార్యని కోల్పోతారు అన్నది గుర్తుంచుకుంటే మంచిది గంభీరంగా అన్నాను. ఆయన ఆ షాకులో నుంచి తేరుకున్నారు. నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను. నన్ను బెదిరింపులు ఏమీ చేయలేవని గుర్తించి నా మాట కాదని వారిని క్షమించి అలవాటు నాకు లేదు. కసిగా ఏళనగా విశ్వ నవ్వు నవ్వారు తల పంకిస్తూ. ఇంట్లో అందరూ ఉన్నారనో మరెందుకో కానీ అంతకంటే ముందుకు వెళ్లకుండా వదిలారు నన్ను. మర్నాడు నన్ను అక్కడ వదిలి ఆయన ఉద్యోగం ఊరు వెళ్ళారు. వెళుతున్నట్టు నాకు చెప్పలేదు. నా సంగతి ఏమిటో చెప్పలేదు. ఆయన వెళ్ళాక ఎక్కడికి వెళ్ళారు ఆయన అడిగాను అత్తగారిని. ఆవిడ తెల్లబోయి నీతో చెప్పలేదా? సెలవులేదని వెళ్ళాడు. అక్కడ ఎవరినైనా వంటకు కుదిర్చి బియ్యం పప్పులు సామాన్లు కొని వారం రోజుల్లో నిన్ను తీసుకొస్తాను అన్నాడు. అయినా నీతో చెప్పకపోవటం ఏంటి? నిన్న నేను బాగా శివాట్లు పెట్టాం. ఆయా అమ్మాయి మర్యాదగా చూడకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని మామగారు కేకలు వేశారు. వాడు నీకు పొగరని ఎదిరిస్తావని ఏదో చెప్పబోయాడు.
మొదటి రోజు నుంచి ఆడపిల్ల పొగరగా ప్రవర్తించదు. అలా ప్రవర్తించిందంటే అది నీ లోపం అన్నమాట అన్నారు. ఇంకేమనలేదు వాడు. ఆ కోపంతో నీతో చెప్పలేదు కాబోలు ఆవిడ బాధపడుతూ అన్నారు. సాధారణంగా అత్తమామల కోడల్ని సరిగ్గా చూడకపోతే భర్త ఆసరా దొరుకుతుంది స్త్రీ. అలాంటిది నేను అత్తమామల ఆసరా కోరాను. వారు సహృదయానికి మనసులోనే అభినందించాను. నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకొని వస్తానండి అన్నాను. వాడు నీ సామాన్లు అటు పంపమని రాస్తున్నాడు. 2-3 రోజుల్లో వస్తానన్నాడు. నీవి లోపులో వెడితే ఎలా? అక్కడికి వెళ్ళక వెళ్తూగానిలే, లేదంటే కోపం వస్తుంది వాడికి అన్నారు ఆవిడ. నా మొహంలో నిరాశ చూసి, చూడమ్మా విజయ, నీకు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను. వాడు కాస్తంత దూకుడువాడు. చిన్నప్పటి నుంచి కోపం, పట్టుదల, తనదే పై చెయ్యగా ఉండాలనే పంతం వాడికి. పుట్టుకతో వచ్చిన గుణాలు ఒక్క పట్టాన పోవు. తల్లిదండ్రులు కనుక వాడి కోపం, పంతం సహిస్తాం. అలాగే పెళ్ళయ్యాక భార్య అవన్నీ చూసి చూడనట్టు సర్దుకుపోవాలమ్మా. అత్తగారు సహించడం అంటే ఎంతవరకండి? ఎంత భార్య అయినా తిట్టి కొట్టి రాక్షసులా ప్రవర్తిస్తే సహించగలదా? ఆవేశంగా అన్నాను. చూడమ్మా, సహించగా ఎదురు తిరిగావే అనుకో, వాడి కోపం మరింత ఎక్కువ అవటం, ఇద్దరి మధ్య కలతలు మరింత ఎక్కువయ్యి ఇల్లు నరకం అవటం మినహా ప్రయోజనం ఏముంది? భార్య భర్తలు ఎవరు తగ్గారన్నది కాదు ముఖ్యం, సంసారం సాఫీగా నడవటం. ఇవన్నీ పాత మాటలు. మొగుడు ఎలాంటి వాడైనా తిట్టినా కొట్టినా సహించి పడాలి అనే పతివ్రతల రోజులు కావి ఇవి. భార్య అంటే బానిస కాదు అని తెలియచెప్పే రోజులు. భార్యని తోటి మనిషిగా తన ఇంట్లో సమాన స్థానం ఇచ్చి చూడని భర్తని ఏ భార్య క్షమించదు తీవ్రంగా అన్నాను. క్షమించగా ఏం చేస్తుందమ్మా నీ వెర్రి? కానీ ఎంత రోజులు మారినా మన ఆడవాళ్ళ కథలు మారవమ్మా, ఆవిడ అదోలా నవ్వి అన్నారు. ఆ కథల్ని మీరు తరం స్త్రీలు మార్చలేకపోయారు. ఆ పని ఈ తరం స్త్రీ చేస్తుంది నిబ్బరంగా అన్నాను. ఆవిడకి ముందు రోజు సంగతి, బెంగళూరులో నన్ను ఎలా బందీని చేసింది అన్నీ చెప్పి, ఈ స్థితిలో నేనే కాదు ఏ ఆడదైనా మాత్రం సహిస్తుంది. ఈరోజు ఇంకా ఎక్కడే ఉన్నానంటే మీ మొహం చూసి. బెంగళూరులో ఆయన భయం కొద్దీ తప్పించుకునే మార్గం లేక పడి ఉన్నాను. లేదంటే ఆ రోజుతోనే ఆయనకు నాకు సరి అయ్యేది ఆవేశంగా అన్నాను. ఆమె కలవరపడ్డారు. తొందరపడకమ్మా, భర్తని కాదని ఆడదానికి పుట్టింట కూడా స్థానం దొరకదు. నీవు ఉద్రేకపడి చేయగలిగింది ఏమీ ఉండదు అంది. ఉద్రేకం, ఆవేశం నాలో ఇప్పటికే సగం చచ్చాయి. మిగతా సగం పూర్తిగా చావకముందే నా ఆత్మాభిమానం కాపాడుకోవాలి. మా నాన్నగారికి సంగతి తెలిస్తే తమ ముద్దులు ఏకైక గారాల పట్టికి పట్టిన గతి చూసి లోకాన్ని లెక్క చేయరని నా నమ్మకం. పోనీ పుట్టింటి ఆదరణ లభించకపోతే ఏదో ఉద్యోగం చేసుకొని బతకలేకపోను. ఏ బతుకనైనా ఈ బతుకి తీసిపోదండి అంది విజయ. ఆవిడ తెల్లబోతూ, నువ్వు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు విజయ. అంత అవసరం వస్తుందనుకోకు. వాడిని మేము చివాట్లు పెట్టాము, వాడు మారతాడు. నువ్వు మరో అవకాశం వాడికి ఇవ్వాలమ్మా. అంటే ఆ అంటే విడిపోవటానికి ఇది విదేశం కాదమ్మా నచ్చజెప్పసాగారు. మారితే సంతోషమే, కానీ నాకు ఆ నమ్మకం లేదు. ఆయన మారేలోగా నేనే మిగిలి ఉంటానా అన్నాను. ఆవిడ జవాబు ఇవ్వలేనట్టు నిస్సహాయంగా చూశారు. అత్తగారు, ముందే చెబుతున్నాను, రేపు ఏనాడో నేను ఇల్లు వదిలేసి వస్తే నన్ను దూషించకండి. మీరు కన్న తల్లిగా నన్ను అభిమానంతో చూశారు కనుక మీ మాట మన్నించి ఆయనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఆయన మారితే గతం మరిచి క్షమిస్తాను. లేదంటే లోకానికి భయపడి మాత్రం ఆ నరకంలో బతకను. నిశ్చయం తెలియజేశాను. డాక్టర్ విజయ భర్త మారాడా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.